गुरुभ्यो नमः। हरि ओम। ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री महापरलोक निवासाय नमो नमः। गोत्रोभवस्य योगकुल गोत्रोभवस्य नामधेयस्य कीर्तियशुलु अंजनम्म नामधेयस्य अम्मा नान्ननदुल पुण्यक्षेत्र सन्निधौ कीर्तियशुलैन अंजनम्म गारी वर्धंति तिथि संदर्भेन पुष्प पूजा अंजकरिष्ये। ओम श्री महापरलोक निवासाय नमो नमः। आवायामि स्थापयामि पूजयामि। ओम श्री महापरलोक निवासाय नमो नमः। आवायामि वज्ररत्न गजक सिंहासनं समर्पयामि। पादयो पाद्यं समर्पयामि। हस्तयो अर्घ्यं समर्पयामि। मूकयो आचमनीयं शुद्धोदकं समर्पयामि। ओम श्री महापरलोक निवासाय नमो नमः। वस्त्रार्थं पुष्पान् समर्पयामि। पुत्र्यं समर्पयामि। श्रीगन्धान् धारयामि। हरिद्वार चूर्ण कुंकुम विलेपनं समर्पयामि। पुष्पाञ्चान् पुष्पमालान् समर्पयामि। नमः सुमाञ्जल समर्पयामि। ओम श्री महापरलोक निवासाय नमो नमः। नमः सुमाञ्जल समर्पयामि। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। ओम श्री महापरलोक निवासाय नमो नमः। मंगल नीराजनं दर्शयामि। ओम श्री महापरलोक निवासाय नमो नमः। ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామినే నమో నమ. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్లి మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్ననాథుల పుణ్యక్షేత్రం నందు మతిస్థిమితం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరము భాద్రపద మాసము శుక్లపక్షము పుణ్యతిథి పుణ్య నక్షత్రము 28/8/2025 సంవత్సరమున హైదరాబాద్ వాస్తవ్యులు యోగకుల గోత్రోభవస్యులు కీర్తియశులైన అంజనమ్మ గారి వర్ధంతి తిథి సందర్భంగా మన్యం వెంకటరెడ్డి గారు, నాగచంద్రారెడ్డి గారు, హరినాథరెడ్డి గారు వీరందరూ కూడా ఈ అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కీర్తియశులైన అంజనమ్మ గారి వర్ధంతి తిథి సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. రియల్గా చెప్పాలంటే నిజంగానే మీరు చేస్తూ ఉన్న సేవ అనేది చాలా గొప్ప సేవ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అంతమందిని 600 మందిని అంత ఓపికగా అంత నీట్గా చూస్తున్నారు. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా చాలా హైజీనిక్ కానీ లేదంటే వెనక ఫుడ్ క్వాలిటీ కానీ చాలా బాగున్నాయి అన్నమాట. నిజంగానే ఫుల్ సంతృప్తి అనమాట. నేను ఇంతకుముందు కూడా 2-3 దగ్గరకి విజిట్ చేసినాను కానీ బట్ అన్నిటికన్నా కూడా ఇది చాలా గొప్పగా అనిపిస్తుంది. ఉండేది అంతా కూడా చాలా క్లీనింగ్ కానీ ఇక్కడ చూసుకుంటున్న వాళ్ళు కానీ లేదంటే ఇక్కడున్న స్టాఫ్ చాలా కైండ్లీగా అనమాట, చాలా రెస్పెక్టబుల్గా, చాలా దయాహృదయంతో చెప్పుకోవచ్చు అనమాట. నిజంగా వాళ్ళు ఏ జన్మలో ఏ పుణ్యమో చేసినారో తెలియదు కానీ చాలా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. నిజంగా ఫుల్ హ్యాపీ మా ఫ్యామిలీ మొత్తం అందరం కూడా అనమాట.
అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.